వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. బీఆర్టీ కాలనీలో ఘనంగా నల్లమారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో శ్రీ నల్లమారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఎంతో ఘనంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ ప్రజలు నిర్వహించారు. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీలో 1994వ సంవత్సరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ నల్లమారమ్మ తల్లి అమ్మవారు వెలిసిందని, దినదిన అభివృద్ది చెందుతూ బీఆర్టీ కాలనీ భక్తులకు కొంగు బంగారమ్మై కోరిన కోరికలు తీర్చే తల్లిగా వెలిసిందని భక్తుల నమ్మకం. అందులో భాగంగా మార్గశిర మాసం మొదట గురువారం శ్రీ 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 నల్లమారమ్మ అమ్మవారిని విశాఖపట్నం ఆడారి వెంకటప్పారావు, చిన్న సుకన్య దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమ్మవారికి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అమ్మవారి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు శిల్పి విల్లూరి పరమేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముల్లేటి హైమావతి శివాజీ, మాజీ ఎంపీటీసీ ఎల్లపు వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ మల్లా శ్రీను, బుద్ధా నాగేష్, గండిబోయిన బుజ్జి, పెద్దిశెట్టి రమేష్, మేడేపల్లి పాపారావు, ఆడారి సత్యబాబు, మేస్త్రి మల్లా శ్రీను, కాండ్రేగుల రాజు, దొడ్డి కుమార్ రాజా, దొడ్డి నరేంద్ర, కొనతాల రమేష్ నాయుడు, వెంకట్రావు మాస్టారు, సరిసా భాస్కర్రావు, బండి రాధిక, దొడ్డి నాగమణి, ఎంఎం నాయుడు, ఆడారి శ్రీను, పెంటగుడ్డ శ్రీను, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ 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 నల్లమారమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అమ్మవారిని మేము 1984లో ఈ కాలనీ ఆవిర్భవించిన తర్వాత 1994లో ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అమ్మవారు ఈ కాలనీ ప్రజలందరినీ కూడా అష్టైశ్వర్యాలతో ఎల్లవేళలా కాపాడుకుంటూ వచ్చింది. ఈ అమ్మవారి దగ్గరికి పెళ్లిళ్ళు కాని వారు కానీ, అలాగే పిల్లలు పుట్టలేని వారు కానీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టడం, అలాగే పెళ్లిళ్ళు అవడం కూడా జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఈ అమ్మవారి మహిమ చాలా వరకు ఎంతో ఇదైంది. అమ్మవారు పూర్వం నుంచి మేము చిన్నప్పటి నుంచి అమ్మవారు మా పెద్దలు ఈ అమ్మవారిని దేవాలయం వెలిసించారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అమ్మ అందరూ పూజలు అందుకుంటూ అందరూ మేము నిరుపేదలకు వచ్చాం. ఈరోజు అంతా సస్యశ్యామలుగా అమ్మ అందరినీ కాపాడుకుంటూ ఆ తల్లి దీవెనలో, చల్లని దీవెనలో ఈరోజు అందరం కూడా ఆనందంగా ఉన్నాం. దాని గురించి కుర్రవాళ్ళందరూ, యూత్ కుర్రవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అమ్మవారు ఇలా కాదు దేవాలయం కట్టాలనే ప్రతిపాదనతో ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు పట్టించి ఇదే కృషితోటి ఈరోజు యూత్ కుర్రవాళ్ళు, మహిళల ద్వారాగా ఈ అమ్మవారి గుడి దిగ్విజయంగా ఈరోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అమ్మవారికి ఉదయం నుంచి కోలాహలంగా వస్తూ అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. త్వరలోనే మాకు రెండో నెలలో 26వ సంవత్సరం 26వ సంవత్సరంలోనే 2వ నెల 3వ తారీఖుని అమ్మవారి పండుగ వస్తుంది. బీఆర్టీ కాలనీలోని 30 సంవత్సరాలుగా అమ్మవారు వెలిసి ఉన్నారు. శ్రీ 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 నల్లమారమ్మ తల్లి వెలిసి ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గుడి కొడదాం అనుకుంటున్నాం కాబట్టి అవ్వట్లేదు. ఆ తల్లి మహిమ ఏంటో తెలియదు, కానీ ఆ తల్లి రూపాన్ని మేము తవపాలం నుంచి తీసుకొచ్చి 2023లోని ఏదో అలాగా పెడదామని అనుకున్నాం. ఇది ఇలాగ పెట్టుకుంటే బాగుంటుందని ప్లాస్టిక్ ప్యాలెస్ విగ్రహాన్ని తీసుకొచ్చి మేము పెట్టాము. ఇలా రూపంలో తీసుకొచ్చి అమ్మవారిని పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం. కానీ ఆ తల్లి మహిమ ఏంటో తెలియదు, కానీ అదే రూపంలోని ఈరోజు ఇక్కడ కొలువై ఉండడం బీఆర్టీ కాలనీ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు విగ్రహం ప్రతిష్ఠ జరిగిందండి. బీఆర్టీ కాలనీ ప్రజలంతా కూడా 50 మంది వచ్చి అమ్మవారి పూజలు అందుకున్నారు. ఈ యొక్క మహిమ ఏంటంటే మన అనకాపల్లి గౌరపాలెం గైరమ్మ పండుగ ఎలాగైతే జరుగుతుందో మినీ గైరమ్మ పండుగలాగా ఈ అమ్మవారు కాలేజీ జంక్షన్ నుంచి బీఆర్టీ కాలనీ వరకు ఏకదాటిగా 3 రోజులు పండుగ చేయడం జరుగుతుందండి.
3 రోజులు పుట్టక తీసుకొచ్చి 3వ రోజు అతి వైభవంగా వేలాది మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అయ్యా, మా పెద్దలు మా వాళ్ళందరూ కలిపి చెప్పినట్టు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు అందుకుంటున్నారండి. ఇంతవరకు అందుకునే పూజలు అందుకుంటే అమ్మవారు ఒక్కసారి అమ్మని చూపెట్టండి. అలాగే ఈ రోజు నుంచి అమ్మవారి ఈ రూపంలో కూడా ప్రజలందరికీ దర్శనం ఇస్తారు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి కోరిన కోరిక ఏదైనా సరే, ఎంతటి కష్టంతో వచ్చినా కానీ వాళ్ళ కోరికలు తీర్చి ఇబ్బంది లేకుండా కలగజేస్తున్న తల్లి. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాలనీ వెలవేల్పు శ్రీ 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 నల్లమారమ్మ తల్లి మా కాలనీ ప్రజలందరూ కూడా కళ ఇవాళ నెరవేరింది. ఇదే విధంగా రానున్న కాలం భారీగా అతి భారీగా అమ్మవారిని గుళ్ళే బాగా కట్టి మా వచ్చే 2వ నెలలో 2026 2వ నెలలో భారీగా పండగ చేసి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని మేమందరం కూడా కోరుకుంటున్నాం.